హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, చాలామంది ఐఫోన్స్ని సెకండ్ హ్యాండ్లో కొంటూ ఉంటారు. ఎందుకంటే కొత్త కొనాలంటే మన కిడ్నీలు అయితే అమ్ముకోవాలి. అండ్ గైస్ చూడండి, సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఓల్డ్ మొబైల్స్ కొనేస్తూ ఉంటారు అవగాహన లేక. సో గైస్ ఈ వీడియోలో నేను ఒక ఐఫోన్ని సజెస్ట్ చేయబోతున్నాను. అది వచ్చేసరికి 2024లో ఉన్న ప్రతి టెక్నాలజీకి ఆ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఆ ఐఫోన్ వచ్చేసరికి ఐఫోన్ 12 మినీ అన్నమాట. సో ఎందుకు, ఏంటి, ఎంతకి దొరుకుతుంది, అండ్ దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో ఫుల్ రివ్యూని అయితే ఇన్ డెప్త్గా అయితే చెప్పబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. ఎందుకంటే చూడండి, ఈ ఫోన్ నేను ఎందుకు పిక్ చేశానంటే ఇది 2024లో కింగ్ లాగా పర్ఫామ్ చేస్తుంది. సో దానికోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. సో గైస్ చూడండి, మనం ఐఫోన్ 12 మినీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకు 2020లో అయితే నవంబర్లో అయితే లాంచ్ అయింది. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. బట్ గైస్ చూడండి, 3 సంవత్సరాలైనా కూడా ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది. దీని ఫస్ట్ ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే దీని పర్ఫార్మెన్స్ గైస్, దీంట్లో వచ్చేసరికి యాపిల్ A14 బయోనిక్ చిప్ని అయితే యూజ్ చేశారు. ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఇది 5 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ గైస్. మీరు గేమింగ్ చేసినా, వీడియో ఎడిటింగ్ చేసినా, లేదంటే మల్టీ టాస్కింగ్ చేసినా, మీరు ఏం చేసుకున్న ఫోన్లో మీకు ల్యాగ్ అనేది ఉండదు. చాలా స్మూత్గా అయితే రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చూడండి గైస్, దీంట్లో 4 కోర్ గ్రాఫిక్స్ కూడా ఉంటాయన్నమాట మనకు. సో ఎక్సలెంట్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే సేమ్ చిప్ సెట్ ఏదైతే ఉందో ఇది మనకు ఐఫోన్ 12లో ఉంది, 12 ప్రోలో ఉంది, 12 ప్రో మ్యాక్స్లో కూడా ఉంది. మీకు తెలుసు ఆల్రెడీ ఐఫోన్ 12 సిరీస్ ఇప్పుడు కూడా మంచి డిమాండ్లో ఉన్నాయి. సో అలాంటి ప్రాసెసర్ 12 మినీలో అయితే ఉంది. అండ్ గైస్ నెక్స్ట్ దీని ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే దీని ఫామ్ ఫ్యాక్టర్ అనమాట. ఇది చాలా చిన్నగా ఉంటుంది. చిన్న సైజు ఉన్నా సరే దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. పవర్ఫుల్ మొబైల్ ఫోన్ అనమాట ఇది. సో ఫామ్ ఫ్యాక్టర్ చేతిలో పట్టుకున్నా కూడా మీకు సింగిల్ హ్యాండ్తో మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే కలిగిస్తుంది ఐఫోన్ 12 మినీ. అండ్ గైస్ నెక్స్ట్ ప్రో గురించి దీన్ని మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి డిస్ప్లే గైస్. సో దీంట్లో వచ్చేసరికి మనకు 5.4 ఇంచ్కి సంబంధించిన సూపర్ రెటినా XDR ప్యానల్ అయితే ఉంది, ఓఎల్డి ప్యానల్. సో గైస్ దీని కలర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, డిస్ప్లే మీరు కంటెంట్ చూసినా కూడా సో ది డిస్ప్లే చాలా బాగుంటుంది. ఎందుకంటే చూడండి guys, ఇది రెటీనా డిస్ప్లే. నేను యూజ్ చేసే మ్యాక్బుక్ ప్రో ఏదైతే ఉందో దాంట్లో కూడా రెటీనా డిస్ప్లే ఉంటుంది గైస్. దాన్ని ఒకసారి మీరు చూస్తే మీరు ఇంకా ఏ ఐపీఎస్ ఎల్సిడి ప్యానల్ని కూడా చూడాలనిపించదు. అంత క్వాలిటీగా అయితే ఉంటుంది అనమాట ఐఫోన్ 12 మినీ డిస్ప్లే. గైస్ చూడండి, దీని డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ అని నేను చెప్తాను. అండ్ దీంట్లో వచ్చేసరికి ఏంటో తెలుసా, మనకు నాచ్ ఏదైతే ఉంది కదా, సో అది కొంచెం పెద్దగా ఉంటుంది. అదేవిధంగా బెజిల్స్ అయితే ఏముండవు గైస్. సో డిస్ప్లే కూడా మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ చాలా కలర్ యాక్యురేట్గా ఉంటుంది. డిస్ప్లే విషయంలో కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఈ ఫోన్లో. నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనం డ్యూయల్ సిమ్ కార్డ్స్ని యూజ్ చేయొచ్చు. ఎట్లా అనుకుంటున్నారా, ఒకటి ఈ సిమ్, ఒకటి ఫిజికల్ సిమ్. అండ్ గైస్ ఏంటంటే చూడండి, దీంట్లో మనకు 5G కూడా సపోర్ట్ చేస్తుంది. తెలుసా ఆ విషయం మీకు? సో 5G కూడా సపోర్ట్ చేస్తుంది. 2024లో, 2025లో, 2026లో చాలామంది ఇంకా 5G ఫోన్స్ యూజ్ చేస్తారు. సో ఐఫోన్స్ మీరు అనుకోవచ్చు ఎంత ఫ్యూచర్ ప్రూఫో. సో ఒకసారి అయితే ఆలోచించండి. సో దీంట్లో వచ్చేసరికి మనకు IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో మీరు మరీ అట్లా నేను ప్రతి వీడియోలో చెప్తాను, మీరు వాటర్లో వేసేయడం కాదు. మీకు నార్మల్గా వెళ్తున్నప్పుడు చినుకులు పడ్డ, దుమ్ము లేపినా కూడా మీ ఫోన్లోకి అయితే వెళ్ళదన్నమాట. గాయ్స్ చూడండి, ఇంకొక చిన్న చెప్తున్నాను మీకు. సో మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునేటప్పుడు మీరు మరీ అట్లా తడపకండి. ఎందుకంటే మీకు తెలియదు ఆ ఫోన్ ఓపెన్ చేస్తారో లేదో. సో దానికోసం ఒకవేళ ఓపెన్ చేస్తుంటే వాటర్ అయితే ఖచ్చితంగా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఫోన్ ఓపెన్ చేయకుండా ఉన్న ఫోన్ని మీరు తీసుకోండి. నెక్స్ట్ ప్రో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది కెమెరాస్ అనమాట. దీనిలో కెమెరాస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. ఎందుకంటే 2 లెన్సెస్ అయితే మనకు ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసరికి వైడ్ లెన్స్ 1.6 అపాచర్తో వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకు అల్ట్రా వైడ్ లెన్స్, ఇది వచ్చేసరికి 2.4 అపాచర్తో అయితే వస్తుంది అనమాట. ఎంత అపాచర్ తక్కువ ఉంటే అంత లైటింగ్ మనకు లోపలికి వస్తుంది, అంత మంచిగా పిక్చర్ అనేది క్యాప్చర్ చేస్తుంది ఫోన్. 1.6 అంటే చాలా బెటర్గా అయితే మీరు ఫొటోస్ని క్లిక్ చేయొచ్చు. అదేవిధంగా గైస్ దీన్ని యూజ్ చేసి మనం 4K 60 FPSలో అయితే రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా మనం 1080pలో ఎంత తెలుసా 240 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో కెమెరాస్ ఎక్సలెంట్ నేను చెప్తాను. బ్యాక్ కెమెరాస్ గైస్, దీని ఫ్రంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు 12 మెగాపిక్సెల్ సంబంధించిన లెన్స్ అయితే ఉంటుంది. గైస్ చూడండి, దీన్ని యూజ్ చేసి కూడా మనం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాలో నార్మల్గా ఎక్కువ మొబైల్స్ అయితే ఆ ప్రైస్ రేంజ్లో మీకు 4K 60 FPS అయితే రికార్డ్ అయితే ఇవ్వవు అనమాట ఫ్రంట్ కెమెరాలో. బట్ ఐఫోన్ 12 మినీ అయితే ఇస్తుంది. గైస్ చూడండి, కెమెరాస్ విషయంలో నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది కూడా దీనికి ప్రోస్ అనే నేను చెప్తాను. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్లో దాన్ని బీట్ చేసే మొబైల్ ఫోన్స్ అయితే మనకు ఆండ్రాయిడ్లో ఎక్కడ అయితే లేవన్నమాట. ఓకే,
ఓకే గైస్. నెక్స్ట్ దీని ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే సాఫ్ట్‌వేర్ సపోర్ట్ అనమాట. గైస్ దీంట్లో మనకు లాంచ్ అయినప్పుడు ఐఓఎస్ 14 మీద అయితే లాంచ్ అయింది. బట్ ఇప్పుడొచ్చేసరికి ఏదైతే లేటెస్ట్ వెర్షన్ ఉందో ఐఓఎస్ 17 మీద రన్ అవుతుంది. అండ్ దీంట్లో ఇంకా 2 మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. 18 అండ్ 19. సో నేను డామ్ ష్యూర్‌గా చెప్తాను. ఎందుకంటే దీంట్లో యాపిల్ A14 బయానిక్ చిప్‌నైతే యూజ్ చేశారు. సాఫ్ట్‌వేర్ విషయంలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ గైస్ దీంట్లో వచ్చేసరికి మనకు 4 జీబీ ర్యామ్ ఉంటది. అదేవిధంగా మనకు రోమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 64, 128-56 జీబీస్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. బట్ గైస్ చూడండి, మీకు 4 జీబీ ఉన్నా దీని పవర్ ఎలాంటిదంటే మీకు ఆండ్రాయిడ్‌లో 8 జీబీ ఉన్నంత పవర్ అయితే ఉంటది గైస్. ఎందుకంటే దీని సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ అనేది ఆ విధంగా ఉంటదనమాట. సో చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. దీంట్లో ఉన్న ర్యామ్స్ కూడా పర్ఫార్మెన్స్. అండ్ గైస్ చూడండి, ఐఫోన్స్‌లో ఏందంటే ఎన్‌విఎంఈ స్టోరేజ్‌ని అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. ఇది చాలా ఫాస్ట్‌గా అయితే ఉంటదనమాట. ఓకే గైస్, మనం నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు పీడిఏ 2.0 అయితే సపోర్ట్ చేస్తుంది. అప్ టు 20 వాట్స్ వరకు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ వైర్‌లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 15 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో త్వరగా అయితే ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుందనమాట ఈ మొబైల్ ఫోన్. అండ్ గైస్ దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఇంకొక ప్రో వచ్చేసరికి ఫేస్ ఐడీ అనమాట. దీని ఫేస్ ఐడీ కూడా మీరు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసినా కూడా నో ప్రాబ్లమ్, మీకు ఫేస్ ఐడీ అయితే అన్‌లాక్ అవుతుంది. దీని సెక్యూరిటీ అయితే మనకు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటది. గైస్ ఇవి ప్రోస్. మనం ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఎలాంటి కాన్స్ అయితే లేవు. ఒక్కటే ఒకటుందనమాట. అదేందంటే దీని బ్యాటరీ కెపాసిటీ గైస్. బ్యాటరీ కెపాసిటీకి వచ్చేసరికి ఇది మనకు డిసప్పాయింటింగ్ అయితే చేస్తది. ఎందుకంటే దీంట్లో మనకు 2227 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటదనమాట గైస్. అనుకోండి. బట్ గైస్ మీరు హెవీ యూజర్ అయితే ఖచ్చితంగా 2 సార్లు అయితే ఛార్జ్ చేయాలి. కాకపోతే మీరు ఒక లైట్ యూజర్ అయితే మీకు ఖచ్చితంగా 1 డే అయితే ఇదొస్తుంది. సో మీకు ఎలాంటి బ్యాటరీ ప్రాబ్లమ్ లేదనుకుంటే మీరు ఈ ఫోన్‌ని కళ్ళు మూసుకొని మీరు పర్చేజ్ చేయొచ్చు. గైస్ ఇక్కడికి మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫైనల్ ఓవర్‌వ్యూగా మాట్లాడుకున్నట్లయితే 2024లో ఇది కొనొచ్చా? కొనకూడదా? 2024 గురించి మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 12 మినీ కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ఎందుకంటే 2024 ఉన్న ప్రతి ఒక్క టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తదనమాట. అంటే 5G ఉంది. అండ్ పర్ఫార్మెన్స్‌లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కెమెరాస్ చాలా బాగున్నాయి. ఇంకా సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వస్తాయి. అదేవిధంగా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తది. గైస్ చూడండి, చాలామంది అడుగుతున్నారనమాట, ఎక్కడ కొనాలి? ఎంతకు కొనాలి? గైస్ మీకు క్యాషిఫై ఉంది. క్యాషిఫైలో నేను చూసినప్పుడు ఇది 25,000 ఉందనమాట. అండ్ ఓఎల్ఎక్స్‌లో దగ్గరగా రూ. 20,000 అట్లా అయితే ఉన్నాయన్నమాట. గైస్ చూడండి, మీరు ఒకసారి షాప్‌ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీరు అక్కడి నుంచైతే చూడండి గైస్, దగ్గరగా మనకి ఈ ఫోన్ రూ. 20,000 అయితే దొరుకుతుంది. మీరు ఇంకా బార్గెయిన్ చేస్తే రూ. 19,000 కూడా ఇది దొరకొచ్చు. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసరికి నాకు చాలా షాప్స్ అయితే తెలుసనమాట. ఒకవేళ మీకు ఐఫోన్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఒక మొబైల్ నంబర్ అయితే ఇస్తాను. సో అది నా నంబరు. గైస్ చూడండి, పిచ్చిగా వేస్ట్‌గా మెసేజ్ చేయకండి. సో ఎవరైతే ఐఫోన్ జెన్యూన్‌గా కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఓకే. సో నేను అక్కడి నుంచి మీకు డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అయితే పంపిస్తాను. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్‌లో కూడా వాళ్ళ దగ్గర మనకు దొరుకుతాయి గైస్. సో వీడియోని చూసినందుకు చాలా థాంక్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. మీరు గాని ఛానల్‌కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.